హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కథ మన్నించవా ఓ చెలి. మరుసటి రోజు నిదానంగా కళ్ళు తెరిచి వాల్కి ఉన్న వాచ్లో టైం చూసి లిక్కిపాటుగా లేచి, ఏంటి టైం 8 దాటిందా, ఇవాళ ఏంటి ఇంత ఆలస్యంగా లేచినా కూడా ఇంకా నిద్రొస్తుంది అని అనుకుంటూ బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసి పూజ చేస్తుంది. స్వామి, ఈరోజు యశ్వంత్ పుట్టినరోజు. తను ఇలాగే చాలా రోజులు సంతోషంగా జరుపుకోవాలి. నువ్వు కోరుకున్నది ప్రతి ఒక్కటి దక్కేలా చూడు స్వామి. తను సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని మనస్ఫూర్తిగా యశ్వంత్ గురించి ప్రార్థించి ఆకలిగా అనిపించడంతో కాస్త టిఫిన్ చేసుకొని తింటుంది. తిన్న కాసేపటికి అంతా వాంతి చేసుకుని నీరసంతో సోఫాలో పడిపోతుంది. ఏంటి ఇది, 2 రోజుల నుంచి ఇలానే, ఏది తిన్నా బయటికి వస్తుంది, ఎక్కువ నిద్రపోవాలి అనిపిస్తుంది, ఎప్పుడూ లేనిది ఏంటి ఇలా అని ఆలోచిస్తూ సడన్ గా ప్రెగ్నెంట్ నా అన్న డౌట్ రావడంతో ఏదో సంతోషం, అంతలోనే యశ్వంత్ గుర్తొచ్చి అతనికి తెలిస్తే ఏమంటాడో అన్న భయం. ముందుగా తన అనుమానం తీర్చుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని బయలుదేరుతుంది. అరగంట తర్వాత, కంగ్రాట్స్ అమ్మా, నీ అనుమానం నిజమే, నువ్వు ప్రెగ్నెంట్ అని చిరునవ్వుతో చెప్తుంది డాక్టర్. సగం ఆనందం సగం భయంతో డాక్టర్ ఇస్తున్న రిపోర్ట్స్ అందుకొని థ్యాంక్స్ డాక్టర్ అని చెప్తుంది. చిన్నగా నవ్వి, మీ హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఉంటే పిలువమ్మా, డైట్ చార్ట్ ఇచ్చి కాస్త మాట్లాడాలి అని అంటారు ఆవిడ. నాకు పేరెంట్స్ లేరు డాక్టర్, నేను అనాథను అని అంటుంది చిన్నగా. ఓ సారీ అమ్మా, మీ హస్బెండ్ని అయినా పిలువు అంటారు. ఆయన లేరు డాక్టర్, వర్క్ మీద వేరే ఊరు వెళ్లారు అని అబద్ధం చెప్పి డాక్టర్ పిలుస్తున్నా పలకకుండా బయటికి వచ్చేస్తుంది. ఫ్లాట్కి వచ్చి తన మనసులో ఉంది ఎవరితో పంచుకోవాలో తెలియక సాయంత్రం యశ్వంత్ వస్తాను అన్నది గుర్తుకు వచ్చి అతను బర్త్డే కోసం అరేంజ్మెంట్స్ చేసి తను నాన్న అవుతున్నాడు అన్న విషయాన్ని కూడా చెప్పాలి అని ఫిక్స్ అయ్యి కాస్త ఫుల్లుగా ఆరెంజ్ జ్యూస్ తాగి అరేంజ్మెంట్స్ లో పడుతుంది మినీ పాప. ఈవినింగ్ ఎప్పటిలా శారీ కాకుండా అతనికి నచ్చేలా మినీ ఫ్రాక్ లో అందంగా రెడీ అవుతుంది మినీ పాప. ఇంకా రాని అతని కోసం ఎదురు చూస్తూ తను చేసిన అరేంజ్మెంట్స్ ని ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి హుషారుగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న అతన్ని చూసి లోపలికి రమ్మన్నట్టు పక్కకి జరుగుతుంది. విని పాప పైకి ఉన్న డ్రెస్ ని కిందకి లాక్కుంటూ. యశ్వంత్ నేరుగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. కాఫీ ఏమైనా తాగుతారా అని నెమ్మదిగా అడుగుతుంది. విని పాప గంభీరంగా ఉన్న అతని మొహం చూసి ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడి తనతో తెచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ ని ఆమె ముందుకు పెట్టి ఇందులో సైన్ చేయి అని అంటాడు ఏ భావం లేకుండా. ఏంటి యశ్వంత్ గారు ఇవి అని అడుగుతుంది అయోమయంగా. ఈ రోజుతో మనం కుదుర్చుకున్న అగ్రిమెంట్ ని రద్దు చేస్తున్నా, దానికి సంబంధించిన చిన్న ఫార్మాలిటీస్ అని అంటాడు. అదేంటి యశ్వంత్ గారు, మనం 6 months అనుకున్నాం కదా, ఇంకా 20 రోజులు మిగిలే ఉన్నాయి అని అంటుంది కంగారుగా. నేను ముందే చెప్పాను కదా, నాకు నచ్చినప్పుడు మన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తాను అని. ఆ కండిషన్ కి ఒప్పుకునే కదా అప్పుడు సైన్ చేశావు, ఇంకా ఈ ప్రశ్నలు ఏంటి అని అసహనంగా అంటాడు. అది కాదు, ఇంత సడన్ గా ఏంటి అని అడుగుతున్నాను అని మెల్లిగా అంటుంది. ఎప్పుడైతే ఏంటి, ఇంకో 20 రోజుల తర్వాత అయినా జరగాల్సింది ఇదే కదా, కొంచెం ముందే జరుగుతుంది. అయినా ఈ సోది అంతా వద్దు, మన మధ్య అగ్రిమెంట్ క్లోజ్ అయిపోయినట్టు, ఇంకా ఎప్పటికీ నువ్వు నన్ను కలవడానికి వీల్లేదు అని ఈ అగ్రిమెంట్ లో ఉంది. సైలెంట్ గా వీటి మీద సైన్ చేస్తే నేను వెళ్ళిపోతా, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటాడు ఆమె వైపు చూడకుండా ఎటో చూస్తూ. యశ్వంత్ బర్త్డే అని చాలా సంతోషంగా అరేంజ్మెంట్స్ చేసి మనం పేరెంట్స్ అవుతున్నాం అని చెప్పడానికి అతని కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తుంటే సడన్ గా వచ్చి మనం విడిపోతున్నాం అంటూ బాంబు పేల్చిన అతన్ని చూస్తూ ఏం చేయాలో అర్థం కాక ముందు అతనితో మాట్లాడాలి అని నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, ఏమైంది యశ్వంత్ గారు, ఎందుకు సడన్ గా ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు అని అడుగుతుంది వేలగా అతని మొహంలోకి చూస్తూ. ఈ సోదంతా నాకు వద్దు యామిని, నువ్వు త్వరగా సైన్ చేస్తే నేను వెళ్ళాలి అని అంటాడు ఖచ్చితంగా ఉన్న స్వరంతో ప్లస్ కోపంతో. యామిని అని పేరు పెట్టి పిలుస్తుంటే గుండెల్లో కలుక్కుమన్న ఫీలింగ్. అయినా తట్టుకొని నిలబడి అతన్ని చూస్తూ అతని కోపానికి భయం వేస్తుంటే, సరే సరే యశ్వంత్ గారు, మీరు చెప్పినట్టే సైన్ చేస్తాను, కానీ ఈ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ చెప్తారా అని మెల్లిగా అడుగుతుంది. కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చెప్పానుగా నాకు కావాల్సింది సైన్ అని మొండిగా అంటాడు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా సైన్ సైన్ అని అంటున్నారు కానీ మనం విడిపోవడానికి రీజన్ అడిగితే చెప్పడం లేదు. ప్లీజ్
ఆ రీజన్ ఏంటో చెప్పండి యశ్వంత్ గారు అని అడుగుతుంది. చెంపల మీదకి జారుతున్న కన్నీళ్లు కూడా తుడుచుకోవడం మరిచి. చెప్పరా మీరు అని అడుగుతుంది ఒకంత విసుగ్గా. నా చేతుల్లో ఉన్న అతని చేతిని నిమురుతూ చెప్పండి యశ్వంత్ గారు. మీ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటి? చెప్పండి. నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదా? మీకు నచ్చినట్లు ఉండలేదా? మీకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోలేదా? లేక మీకు నచ్చినట్లు బెడ్ మీద సుఖపెట్టలేదా? ఏ కారణం చేత నన్ను వదిలేసి వెళ్తాను అని అంటున్నారు యశ్వంత్ గారు? చెప్పండి అని అతని చేతిని పట్టుకుని ఊపేస్తుంది యామిని వెక్కిళ్లు పెడుతూ. ఎందుకు అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి. ఇంకా ఈ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా నా భార్యతో కలిసి ఉందాం అనుకుంటున్నాను కాబట్టి అని గట్టిగా అరుస్తూ చెప్తాడు యశ్వంత్. ఇల్లా అని యామిని షాక్ అయితే అప్రయత్నంగా తన చేతుల్లో ఉన్న అతని చేయి జారిపోతుంది. ప్రేమ పెళ్లి అంటే మీకు ఇష్టం లేదు కదా యశ్వంత్ గారు? పెళ్లి అంటున్నారు ఏంటి అని అడుగుతుంది అయోమయంగా. ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ముందు చెప్పిన పని చూడు అని విసుగ్గా అంటాడు. పెళ్లి చేసుకోవాలి అని ఉంటే నన్ను చేసుకోవచ్చు కదా యశ్వంత్ గారు? మీరు అంటే నాకు ప్రాణం అని తెలుసు కదా, ఇంకొకసారిని పెళ్లి చేసుకోవడం ఏంటండి అని ఆవేదనగా అడుగుతుంది. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు, సిగ్గులేదా నీకు నీ గయ్యమంటాడు యశ్వంత్. నెక్స్ట్ వీక్ నే ఎంగేజ్మెంట్ నా అంటే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారా అని షాక్ అవుతూ. అంటే యశ్వంత్ గారు నాకు పూర్తిగా దూరం అయిపోతారా అని బాధగా ఏం చేయాలో ఆలోచిస్తూ. అవును, నేను ప్రెగ్నెంట్ కదా, విషయం ఎలా మర్చిపోయాను దాన్ని అని ఆనందంగా యశ్వంత్ వైపు చూస్తూ 5 మినిట్స్ యశ్వంత్ గారు, ఇప్పుడే వస్తాను అని పరుగున తమ బెడ్రూమ్ లోకి వెళ్లి హాస్పిటల్ నుంచి తెచ్చిన రిపోర్ట్స్ అక్కడ పెట్టాను అని బెడ్ పక్కన ఉన్న డ్రాలో కబోర్డ్ లో అంతా వెతుకుతూ ఉంటుంది. కబోర్డ్ లోనే రిపోర్ట్స్ ఉన్నాయి అని ఆ టెన్షన్ లో యామిని సరిగ్గా వెతకక అక్కడక్కడే తచ్చాడుతూ కాసేపటికి రిపోర్ట్స్ కనిపిస్తే వాటిని తీసుకొని యశ్వంత్ ముందు నిలబడుతుంది. ఏం చేస్తుందో అర్థం కాక ఇప్పుడు చెమటలు కక్కుతూ ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ ఏంటి అని గట్టిగా అడుగుతాడు. వణుకుతున్న చేతులతో రిపోర్ట్స్ అతని ముందుకు పెట్టి వీటిని చూడండి అని అంటుంది. కనీసం ప్రెగ్నెంట్ అని తెలిస్తే అన్న నన్ను వదిలి వెళ్ళడు కదా అన్న ఆనందంలో. ఏంటి ఇవి అంటూ వాటిని మొత్తం చూసిన యశ్వంత్ ఒక మాట రాదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైలెంట్ గా ఉంటే, మీరు నాన్న అవుతున్నారు యశ్వంత్ గారు, నేను అమ్మను అవుతున్నాను అని చెప్తుంది. ఆమెని కళ్ళల్లో నీళ్లు బయటికి వస్తున్నా పట్టించుకోక సేపటికి ఆ రిపోర్ట్స్ ని సోఫాలో పడేసి ఓ వాట్ అని అంటాడు నిర్లక్ష్యంగా. అంటుంది అయోమయంగా అతన్ని చూస్తూ. నువ్వు కడుపుతో ఉంటే ఏంటి అని అంటున్నా, మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పిల్స్ యూజ్ చేయాలి, నాతో కడుపు తెచ్చుకోకూడదు అని చెప్పాను, అని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, దానికి నాకు ఏం సంబంధం లేదు అని అంటాడు. అనకండి యశ్వంత్ గారు, నిజమే, అగ్రిమెంట్ ప్రకారం నేను పిల్స్ యూజ్ చేశాను, ఆ రోజు హోటల్లో జరిగినప్పుడు మత్తులో పిల్స్ తీసుకోలేదు, తర్వాత కూడా ప్రాజెక్ట్ లో పడి 1-2 సార్లు పిల్స్ తీసుకోలేదు, మర్చిపోయాను, అంతేకాని కావాలి అని పిల్స్ ని నెగ్లెక్ట్ చేయలేదు అని అంటుంది ఆవేదనగా. ఇది నీ తప్పు, దానికి నన్ను బాధ్యుడిని చేయకు యామిని, నేను ఇక్కడికి వచ్చింది సైన్ కోసం, అది చేస్తే వెళ్ళిపోతా అంటాడు. అలా కాదు అండి అంటూ అతన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాక యశ్వంత్ చేతిని తీసుకుని కడుపు మీద పెట్టుకొని, ఒకసారి మీ మనసుతో ఆలోచించండి యశ్వంత్ గారు, ఇక్కడ ఉంది మన బేబీ, వాడిని నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళకండి, మీరు లేకుండా మేము ఉండలేము ప్లీజ్ అని అతని చేతిని కడుపుకి గట్టిగా ఒత్తుకుంటుంది. ఆ చేతిని విసురుగా వెనక్కి లాక్కొని వీటి మీద సైన్ చేసి మేనేజర్ కి కాల్ చేసి చెప్పు, అతను వచ్చి తీసుకుంటాడు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడానికి అన్నట్టు డోర్ వైపు కదులుతాడు. ప్లీజ్ యశ్వంత్ గారు, నన్ను వదిలేసి వెళ్ళకండి, మీ కాళ్ళ మీద పడి ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి, బిడ్డ కోసమైనా నన్ను యాక్సెప్ట్ చేయండి యశ్వంత్ గారు అని అతన్ని కదలనివ్వకుండా గట్టిగా కాళ్ళను చుట్టుకుంటుంది. ఆమె నుంచి కాళ్ళు విడిపించుకొని వెనక్కి జరుగుతూ, ఇలా కడుపులో బిడ్డని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా యామిని, ఇదేనా నా మీద నీకు ఉన్న ప్రేమ అని అడుగుతూ ముందుకు కదులుతుంటే మళ్ళీ అడ్డుపడి, ఇలా అనకండి యశ్వంత్ గారు, నాకు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉంది, అందుకే అలా అన్నాను, కానీ మీరు తప్పుగా అనుకోకండి ప్లీజ్, నేను మీతోనే ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. తనుగా నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని, నీకు నా లైఫ్ లో చోటు లేదు యామిని అని అంటాడు. అలా అనకండి ప్లీజ్, నేను మీతో ఉండాలి, దానికి నేను ఏం చేయాలో చెప్పండి, ఎంత కష్టంగా ఉన్నా చేస్తాను అని
అంటుంది వెక్కుతూ. అంతకి నన్ను వదలకుండా కాళ్ళకు అడ్డుపడుతూ ఉంటే ఓపిక నశించి, సరే అయితే అబార్షన్ చేయించుకో, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలా లేదా అని ఆలోచిస్తాను గట్టిగా ఆవేశంగా అంటాడు. తన మాటలకి షాక్ అవుతూ అబార్షన్నా అని అంటుంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆ అవును, అబార్షన్ చేయించుకొని నాకు కనిపించు, అప్పుడు ఆలోచిస్తాను అని వెళ్ళిపోతాడు యశ్వంత్. అలాగో అలా చేయదు అన్న ఆలోచనతో యశ్వంత్ వెళ్ళాక చాలాసేపటికి ఈ లోకంలోకి వచ్చి నిదానంగా తన రూమ్ బాల్కనీలోకి వస్తుంది. తన పుట్టినరోజుని ఎంతో ఆనందంగా జరిపించి లైఫ్ లోకి ఇంకో పసిప్రాణం వస్తుంది అని చాలా సంతోషంగా చెప్పాలి అనుకొని ఎన్నో అరేంజ్మెంట్స్ చేసింది. అని ఇప్పుడు అదంతా వేస్ట్ అని తెలిసి చేసిన కేక్ ని, తనకి ఇష్టమైన వండిన వంటలను, ఆ అరేంజ్మెంట్ ని చూస్తూ పిచ్చిగా నవ్వుకుంటూ ఈ నవ్వులోనే ఏడుపు కూడా వస్తుంటే ఆ అరేంజ్మెంట్స్ అన్నిటిని పీకి పడేసి కేక్ ని, ఫుడ్ ని కూడా పోసేసి రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి రూపాన్ని అందులో చూసుకుంటూ కాసేపటి ముందు తన కోసం ఎంత ఆరాటంగా రెడీ అయిందో గుర్తుకు వస్తుంటే, అందుకే నీకు ఈ సోకులు నువ్వే వద్దు అని వెళ్ళిపోయాడు ఆయన అని అనుకుంటూ వేసుకున్న మేకప్ ని, కళ్ళకు పెట్టుకున్న కాటుకను, చెవులకు రాసుకున్న లిప్స్టిక్ ను చిదాన్లా తుడిచేసుకుంటూ యశ్వంత్ చెప్పింది గుర్తుకు రావడంతో అలానే ఫ్లోర్ మీదకి ఒరిగిపోయింది. నిదానంగా తన చేతిని కడుపు మీద పెట్టుకుంటూ, అన్నయ్య నువ్వు మీ నాన్నకు అంటరా, నిన్ను చంపేయమని అంటున్నాడు, అలా ఎలా నిన్ను చంపేయమని చెప్పారు ఆయన? నాకు నిన్ను చంపేయాలని లేదు కన్నా, అని నాకు నీకంటే కూడా మీ నాన్న అంటే పిచ్చి ప్రేమ, ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు కన్నా అని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది యామిని. ఆ ఏడుస్తూ ఆలోచించినా ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పడుతున్నట్టు అనిపిస్తుంటే ఆ ఏడుస్తూనే నిద్రపోయింది యామిని. సూటిగా మొహం మీద పడుతున్న సూర్యకిరణాలకు నిదానంగా మెలకువ వస్తుంటే లేచి ఫ్లోర్ మీదే కూర్చుంటుంది. ఇక్కడ పడుకున్నానేంటి నేను అని ఆలోచిస్తూ ఉంటే రాత్రి జరిగిందంతా గుర్తుకు వస్తుంది. ఆ వెంటనే ఏడుపు కూడా వస్తుంది. ఏం చేయాలి నేను ఆలోచిస్తూ చాలాసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. 2 రోజుల తర్వాత యశ్వంత్ ఆఫీసులో అతని క్యాబిన్ లో యశ్వంత్ ఎదురుగా యామిని ఉంటే అతని పక్కన అతని కాబోయే భార్య ఉంటుంది. 2 రోజుల తర్వాత డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని యశ్వంత్ ఆఫీస్ కి వస్తుంది యామిని. కళ్ళు చూస్తూనే తెలుస్తుంది ఎంతగా ఏడ్చిందో, మొహం మొత్తం పీక్కుపోయి ఉంటుంది. ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే నేరుగా లిఫ్ట్ లో యశ్వంత్ ఫ్లోర్ కి వెళ్లి క్యాబిన్ డోర్ కొడుతుంది. యశ్వంత్ మాటలకు నేరుగా లోపలికి వెళ్లి యశ్వంత్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద రిపోర్ట్స్ పెడుతుంది. రిపోర్ట్స్ ని అర్థం కానట్టు చూసి పైకి ఎత్తేసరికి ఎదురుగా ఉంటుంది యామిని. మళ్ళీ ఇవెందుకు తెచ్చావు యామిని, నీకు చెప్పాను కదా నా లైఫ్ లో నీకు చోటు లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అని, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సహనంగా. అని మీరే చెప్పారు కదా యశ్వంత్ గారు, నేను అబార్షన్ చేయించుకుంటే నన్ను మీతో ఉండనిస్తాను అని, అందుకే మనసు చంపుకొని మరి హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకున్నాను అని ఉంటుంది వెక్కుతూ. ఏంటి అని షాక్ అయ్యి తన సీట్ నుండి లేస్తాడు. నాకు మీతో ఉండడం కావాలి యశ్వంత్ గారు, ప్రేమ కావాలి, అందుకు ఏం చేయడానికి అయినా సిద్ధమే, అందులో భాగమే మీరు చెప్పినట్టు చేశాను అని అంటుంది బాధగా. కాసేపటి వరకు షాక్ లో ఉంటాడు యశ్వంత్. ఆ రూమ్ లోనే ఉన్న సాక్షి, యశ్వంత్ కాబోయే భార్య మాత్రం యామిని ముందుకు వచ్చి, అసలు ఆడదానివేనా నువ్వు, కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటావా అని అసహ్యంగా అంటుంది. ఎవరో అర్థం కాక చూస్తుంటే సాక్షినే యశ్వంత్ పక్కన నిలబడి అతని చేతిని చుట్టుకొని యశ్వంత్ కి కాబోయే భార్యను పొగరుగా అంటుంది. బాధగా యశ్వంత్ వైపు చూస్తూ, అబార్షన్ చేయించుకుంటే నన్ను మీతో ఉండనిస్తాను అని చెప్పారు కదా యశ్వంత్ గారు, మీరు చెప్పినట్టే చేశాను, నన్ను మీతోనే ఉండనివ్వండి ఇంకో చేతిని పట్టుకొని అడుగుతుంది దీనంగా. యశ్వంత్ చేతిని యామిని చేతి నుంచి విడదీస్తూ, నువ్వు అబార్షన్ చేయించుకోలేవని ఇలా అని ఉంటారు, అని తనకేం తెలుసు, డబ్బు కోసం, తనతో ఉండటం కోసం ఏ ఆడది చేయలేని పని అబార్షన్ చేయించుకోవడం కూడా నువ్వు చేస్తావు అని, అయినా అలా ఎలా కడుపులో బిడ్డను చంపుకోవాలి అనిపించింది నీకు అని అసహ్యంగా అడుగుతుంది సాక్షి. లేదు అండి, నేను డబ్బు కోసం అని నా బిడ్డను చంపుకోలేదు, యశ్వంత్ గారు అంటే నాకు పిచ్చి ప్రేమ, ఆ ప్రేమతోనే తనతో ఉండాలి అని అమ్మతనం కూడా వద్దు అనుకున్నాను, నాకు డబ్బు అవసరం లేదు అండి, యశ్వంత్ గారి ప్రేమ చాలు అని అంటుంది బాధగా. ఏంటి నువ్వు చెప్పేది నమ్మశక్యంగా ఉందా, వెనక ఉన్న ఆస్తి కోసం కాకుండా అతని మీద ప్రేమతో
నువ్వు కడుపు తీయించుకున్నావా? ఎవరికైనా ఇది వింటే అస్సలు నమ్మరు. డబ్బు కోసమే నువ్వు ఈ పని చేశావు అని అనుకుంటారు. అయినా ఇవన్నీ కాదు. కడుపులో బిడ్డనే చంపుకున్న నీతో మాకు మాటలు ఏంటి? ఇవన్నీ చెప్పేసిన నీకు దక్కడు. ఏదో నిన్ను వదిలించుకోవాలి అని అలా అని ఉంటాడు. అంతేకాని నిజంగానే నిన్ను తనతో ఉండనివ్వడు. మర్యాదగా నువ్వంతట నువ్వే మా లైఫ్ నుండి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఎలా పంపాలో నాకు బాగా తెలుసు అని అంటుంది కోపంగా. లేదు అండి, యశ్వంత్ గారు నాకు చెప్పారు తనతో ఉండనిస్తాను అని. ఇప్పుడు అలా ఎలా వెళ్ళిపోతాను? యశ్వంత్ని గట్టిగా హగ్ చేసుకుని తన మెడవంపుల్లో మొహం దాచుకుంటూ, ప్లీజ్ యశ్వంత్ గారు, ఇంతకు ముందు అడిగా, ఇప్పుడు అడుగుతున్నా, నన్ను మీతో ఉండనివ్వండి. మీతో ఉండడం కోసం నా ఆత్మాభిమానాన్నే కాదు, నా అమ్మతనాన్ని కూడా వదులుకున్నాను. ప్లీజ్ నన్ను వెళ్ళమని చెప్పకండి. వెక్కుతూ అతని చుట్టూ చేతులు బిగిస్తుంది. ఆమెని చేతులు విడిపించడానికి సాక్షి ముందుకు వస్తుంటే ఆమెను వద్దన్నట్టుగా చేయి చూపించి ఆమె చేతుల్ని ఆమె నుంచి బలవంతంగా విడిపించుకుని, ఈ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది ఆమెని అని నువ్వు చేసిన పనికి అది కూడా పోయింది. అలా ఎలా కడుపులో బిడ్డను చంపేసుకున్నావు అని షాకింగ్ గా అడుగుతూ, ఆ లైఫ్ లో నీకు ఎప్పటికీ చోటు ఉండదు ఆమెని అని చెప్పి తన పర్సనల్ రూమ్ కి వెళ్లి డోర్ వేసుకుంటాడు. తను వెళ్లిన వైపే శూన్యంలోకి చూసినట్టు చూస్తూ ఉంటుంది యామిని. ఇప్పుడు చెప్పాడుగా, ఇక వెళ్ళు. మీ సాక్షి అన్న మాటలు కూడా వినపడకుంటే అంతకి కదలని యామిని తీరుకి నాకు పడుతూ సెక్యూరిటీతో బయటికి గెంటిస్తుంది సాక్షి. చేతికి తగిలిన దెబ్బను కూడా గుర్తించక చలనం లేని దానిలా నడుచుకుంటూ వెళ్లిపోతుంది యామిని. పర్సనల్ రూమ్ లోకి వెళ్లిన యశ్వంత్ తన బర్త్డే రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటాడు. సంజయ్తో తన ఇంటికి వెళ్లిన యశ్వంత్ కి ఇల్లు ఖాళీగా ఉండడం చూసి, సర్ప్రైజ్ అన్నావు, ఇల్లంతా ఇంత సైలెంట్ గా ఉంది ఏంటి అన్నయ్య అని అడుగుతాడు చిరునవ్వుతో. ఇప్పుడు అలసిపోయి ఉంటావు కన్నా, వెళ్ళి రెస్ట్ తీసుకో, పొద్దున్నే అన్నీ చెప్తాను అని అంటాడు యశ్వంత్ చెంప నిమురుతూ. ఏంటో సర్ప్రైజ్ కోసం పొద్దుటి వరకు వెయిట్ చేయాలా అని నీరసంగా సంజయ్తో కలిసి తన రూమ్ లో పడుకుంటాడు. యశ్వంత్ నిద్రపోతున్నాడు అనుకున్నాక నిదానంగా హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న అందరితో కలిసి డెకరేషన్ కంప్లీట్ చేసి కరెక్ట్ గా 12 కావస్తుంది అనగా యశ్వంత్ని కష్టపడి నిద్రలేపి హాల్లోకి తీసుకొస్తాడు సంజయ్. బా నిద్రస్తుంది అన్నయ్య అని సంజయ్ భుజం మీద వాలిపోతాడు యశ్వంత్. సడన్ గా హ్యాపీ బర్త్డే యశ్వంత్ అన్న అరుపులకి పడి ఎదురుగా చూస్తాడు యశ్వంత్. యశ్వంత్ కళ్ళు తెరవగానే చీకటిగా ఉన్న హాల్ అంతా లైట్స్ తో వెలిగిపోతూ అందంగా అలంకరించి కనిపిస్తుంది. అన్నయ్య షాక్ తో ఒకలా అంటాడు యశ్వంత్ అక్కడ ఉన్న అందరినీ చేసిన అరేంజ్మెంట్స్ ని చూసి. సంజయ్ నవ్వుతూ యశ్వంత్ ని హగ్ చేసుకుని హ్యాపీ బర్త్డే కన్నా అని సంతోషంగా విష్ చేస్తాడు. థ్యాంక్స్ అన్నయ్య అని అంటూ అందరినీ చూస్తూ, వీళ్ళందరూ ఏంటి ఇక్కడ అని అడుగుతాడు ఆశ్చర్యంగా. అన్ని తర్వాత చెప్తాను, ఫస్ట్ కేక్ కట్ చేయి కన్నా అని తొందర చేస్తాడు యశ్వంత్. సంజయ్ కోరిక మేరకు కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ సంజయ్ కి, తర్వాత సంహితకి, ఆ తర్వాత దేవి దేవేంద్ర గారులకు పెట్టి కొత్తగా కనిపిస్తున్న సాక్షికి మాత్రం చేతికి ఇస్తాడు. అందరూ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేస్తే సంజయ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. చూసిన యశ్వంత్, అన్నయ్య నాకు బర్త్డే గిఫ్ట్ ఏది అని ఆనందంగా అడిగిన యశ్వంత్ ముందు సాక్షిని నిలబెట్టి, నేను నీ బర్త్డే గిఫ్ట్ అంటూ షాక్ ఇస్తాడు సంజయ్. ఏంటి అన్నయ్య నీ అన్న యశ్వంత్ మాటకు, నిజం కన్నా నాకు సంహితకు త్వరలోనే పెళ్లి, నాతో పాటు నీకు కూడా తనతో పెళ్లి ఫిక్స్ చేశా, ఇంకా తను మీ వదినమ్మ సొంత చెల్లెలు అని చెప్తాడు సంజయ్. నాకు అప్పుడే పెళ్ళేంటి అన్నయ్య అని షాక్ గా అడుగుతాడు యశ్వంత్. ఇద్దరి పెళ్లి ఒకేసారి ఒకే మండపంలో జరగాలి అని ఆశ కన్నా, కాదు అనకు, మీ వదినమ్మకు కూడా మాట ఇచ్చాను, నేను సాక్షిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని. నువ్వు కాదు అంటే మీ వదిన ముందు మాట తప్పిన వాడిలా నిలబడాలి అని అంటాడు సెంటిమెంట్ గా యశ్వంత్ని లాక్ చేస్తూ. అని అన్నయ్య అని యశ్వంత్ ఏదో చెప్పాలి అని అనుకున్నాడు. కాస్త మీ వదినకి మాట ఇచ్చాను, మాట తప్పిన వాడిలా నిలబడాలి అన్న మాటల వల్ల ఇంకేం అనలేకపోతాడు. చిన్నప్పటి నుంచి సంజయ్ తన కోసం ఏమేం చేశాడో అన్ని గుర్తుకు వస్తుంటే తన కోసం తను ఏం చేశాడు అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల ఫలితం శూన్యం. సంజయ్ కోసం తను ఏం చేయలేదు. ఇప్పుడు తను అలా ఉన్నాడు అంటే కూడా దానికి సంజయ్నే కారణం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి సంజయ్ కోసం మాత్రమే పెళ్లికి ఒప్పుకుంటాడు యశ్వంత్. ఆ టైంలో యామిని కూడా అతనికి గుర్తుకు రాదు. సంజయ్ ఇంటెన్షన్ ఒకటే, యశ్వంత్ ని ఆ లైఫ్ నుంచి బయటికి తీసుకొచ్చి
ఫ్యామిలీ రిలేషన్స్ మీద మంచి ఒపీనియన్ తీసుకురావాలి. ఇంకా తనకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడాలి. భార్య పిల్లలతో కలిసి ఉంటే చూడాలి అన్న కోరిక సంజయ్ది. ఇది కూడా సంహిత చెల్లెలు అయితే ఇంకా మంచిది. కోడలు ఇద్దరు మంచిగా ఉండి ఫ్యూచర్ లో వీళ్ళ అన్నదమ్ములు విడిపోవడం లాంటివి ఉండవు అన్న ఆలోచనలలో ఉన్నాడు. సరే అన్నయ్య, నాకు పెళ్లి ఇష్టమే అని మెల్లిగా చెప్తాడు. ఏంటి అని కాస్త షాక్ అవుతాడు సంజయ్. అతని ఆలోచన ప్రకారం యశ్వంత్ పెళ్లికి అంత ఈజీగా ఒప్పుకోడు అని, అతన్ని పెళ్లి కోసం ఒప్పించడానికి చాలా కష్టపడాలి అని అనుకున్నాడు. యశ్వంత్ ఇంత తొందరగా ఒప్పుకోవడం నిజంగానే అతనికి ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. నిజమా అని ఆనందంగా అడుగుతాడు సంజయ్. ఆ అన్నయ్య, నేనెప్పుడు ఏం చేయాలో, నాకు ఏది మంచో అని నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నువ్వు పెళ్లి అంటున్నావు, నేను కూడా ఓకే అంటున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అని అంటాడు. యశ్వంత్ మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకోలేదు అని అతని మాటల వల్ల తెలుస్తుంటే నిదానంగా అనే సాక్షిని ఇష్టపడతాడులే అనుకుంటాడు. రే కన్నా, నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశాము. నిదానంగా మన నలుగురి జాతకాలు కలిసేలా పెళ్లికి కూడా త్వరలోనే ముహూర్తాలు పెట్టిద్దాం అని అంటూ, నీకు ఇంకో సర్ప్రైజ్ కన్నా అని హుషారుగా అంటాడు. ఇంకో సర్ప్రైజ్ నా అని మనసులో నీరసంగా అనుకుంటూ, ఇంకా ఏ సర్ప్రైజ్ అన్నయ్య అని అడుగుతాడు యశ్వంత్. మనం అనాథలం అని ఇన్ని రోజులు బాధపడ్డాం కదా, ఇంకా ఆ బాధ మనకు లేదు కన్నా. మనకు కూడా అమ్మా నాన్న ఉన్నారు, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని ఆనందంగా చెప్పాడు సంజయ్. మనకు అమ్మా నాన్న ఉండడం ఏంటి అన్నయ్య, ఆ అమ్మ నన్ను కన్నాక చనిపోయింది కదా, అది కూడా ఆశ్రమంలోనే కదా అమ్మ డెలివరీ జరిగింది అని అయోమయంగా అంటాడు యశ్వంత్. ఆ నిజమే కన్నయ్య, ఆవిడ మీ సొంత అమ్మనే, అని ఆవిడ దేవి అమ్మకు తోడికోడలు, దేవేంద్ర నాన్న సొంత తమ్ముడి భార్య అని చెప్తాడు. అని అయోమయంగా మొహం పెడుతూ యశ్వంత్, నిజం కన్నా దేవి గారు దేవేంద్ర గారులే. నాకు జన్మనిచ్చిన తండ్రులు దేవేంద్ర నాన్నగారి తమ్ముడు సురేంద్ర బాబాయ్ కొడుకువే నువ్వు. సురేంద్ర బాబాయ్ ఇంకా స్వాతి పిన్ని ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి వస్తుంటే దారిలో జరిగిన అటాక్ లో బాబాయ్ చనిపోతే తప్పించుకుని ఆశ్రమంలోకి వచ్చి అక్కడే నిన్ను కన్నది. నువ్వు పుట్టాక 6 నెలలకి నేను కూడా అమ్మా నాన్నల నుంచి తప్పిపోయి పెరిగిన ఆశ్రమంలోకే వచ్చాము. ఇంకా ఆ తర్వాత అంతా నీకు తెలుసు కదా కన్నా అని చెప్తాడు సంజయ్. నువ్వు ఎలా తప్పిపోయావు, ఇంకా అమ్మా నాన్న మీద అటాక్ అన్నావు, అది ఎవరు చేశారు అని అడుగుతాడు యశ్వంత్. నాన్నకు బిజినెస్ పరంగా ఉన్న శత్రువులే బాబాయ్ వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇంకా వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారమే నేను అమ్మా నాన్నల నుంచి విడిపోయాను అని, నా హార్ట్ మీద ఉన్న పుట్టుమచ్చ కారణంగా నన్ను గుర్తు పెట్టారు అమ్మ వాళ్ళు. అలాగే నాన్న హైర్ చేసిన డిటెక్టివ్ కూడా అప్పుడే అంతా తెలుసుకుని నేను వాళ్ళ కొడుకుని అని, ఇంకా నువ్వు ఎవరో అన్ని తెలుసుకుని చెప్పారు కన్నా అని యశ్వంత్ని దేవి దేవేంద్ర వాళ్ళ ఎదురుగా తీసుకెళ్లి నిలబెడతాడు. నువ్వు మా స్వాతి సురేంద్రల కొడుకువే అయినా నాకు కూడా కొడుకువి నాన్న, నాకు మీరు ఇద్దరు సమానమే, ఇద్దరు మా పిల్లలే అని ఎమోషనల్ గా చెప్తారు దేవి గారు. అవును నాన్న, ఇన్ని రోజులు ఎవ్వరీ లేని నాదల్లా బతికాము, అని ఇప్పుడు మీరిద్దరూ మాకు ఉన్నారు, ఇది చాలు. ఇంకా ముందు మీ పెళ్లిళ్ళు చేస్తే ఆ తర్వాత మీ పిల్లల్ని చూసుకొని హ్యాపీగా గడిపేస్తాం అని ఆనందంగా ఈ ఇద్దరిని హత్తుకుంటారు. యశ్వంత్ కూడా సంజయ్ తన సొంత అన్నయ్య అని చెప్పలేని ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది దేవేంద్ర దేవి గారు సొంత కొడుకుల దగ్గరికి తీసుకోవడం. ఆ ఆనందానికి కారణం సంజయ్ అని తెలిసి అతని కోసం ఏం చేసినా తక్కువే అని అనిపిస్తుంటే అతని కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలి అని బలంగా అనుకుంటాడు యశ్వంత్. అలా యశ్వంత్ తన ఆలోచనలో నుంచి బయటికి వస్తాడు. సేపటికి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి సాక్షికి చిన్న స్మైల్ ఇచ్చి తన పనిలో పడతాడు యశ్వంత్. ఆఫీస్ నుంచి నేరుగా తమ ఫ్లాట్ కి వస్తుంది యామిని. ఎలా వచ్చిందో కూడా తెలియకుండా నిద్ర నడుస్తున్నట్టు వచ్చి డోర్ ముందు నిలబడుతుంది. అలా నిలబడిన మరుక్షణం 6 నెలల క్రితం అగ్రిమెంట్ తర్వాత ఫస్ట్ టైం ఇలానే ఒక్కటే వచ్చి డోర్ దగ్గర నిలబడటం, ఎన్నో ఆశలతో, ముఖ్యంగా తన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో యశ్వంత్ ని తన వాడిగా చేసుకుంటాను అని నమ్మకంగా అనుకుని ఆ ఫ్లాట్ లోకి అడుగు పెట్టిన క్షణం గుర్తుకు వస్తుంటే బాధగా డోర్ ఓపెన్ చేసుకుని ఫ్లాట్ లోకి అడుగు పెడుతుంది. లోపలికి వచ్చాక యశ్వంత్ ఇన్ని రోజులు కలిసి ఉన్న స్వీట్ మూమెంట్స్ అతనికి స్వయంగా తన చేతులతో తినిపించి కడుపు నింపడం, బెడ్రూమ్ లోకి వెళ్తే అక్కడ తన్ని తానే అర్పించుకోవడం, ఎక్కలేనన్ని సార్లు జరిగిన తమ కలయికకు గుర్తుగా నిలిచిన బెడ్ని తడుముతూ ఒక్కసారిగా ఏడ్చేసింది యామిని. ఎంత ఏడుస్తున్నా అసలు ఏడుపు ఆగడం లేదు.
కన్నీళ్లు ఎందుకు ఎందుకు స్వామి నాకే ఇలా అని ఎంతగా ఏడ్చిందో కానీ ఏడ్చి ఏడ్చి అలానే సొమ్మసిల్లి పడిపోతుంది. ఎప్పటికో మేలుకు వచ్చి చూస్తే సాయంత్రం అవ్వడంతో లేచి ఫ్రెష్ అయ్యి ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చిందో అలానే నా పాత డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇప్పుడు తను తెచ్చుకున్న లగేజ్ ని తీసుకొని ఫ్లాట్ కూడా లాక్ చేసుకొని మళ్ళీ యశ్వంత్ ఆఫీస్ దగ్గరికి పయనం అవుతుంది. ఫ్లాట్ దాటే ముందు యశ్వంత్ గుర్తుగా సైడ్ టేబుల్ మీద ఉన్న అతని ఫోటో ఇంకా అతను విడిచిన 2 షర్ట్లు కూడా తీసుకుని ఫ్లాట్ దాటుతుంది. యశ్వంత్ ఆఫీస్ లోకి వెళ్తుంటే వాచ్మెన్ వచ్చి, మేడం మిమ్మల్ని లోపలికి అలౌ చేయొద్దని సాక్షి మేడం చెప్పారు. ప్లీజ్ మీరు వెళ్ళండి. మేడం లేకపోతే నా ఉద్యోగాలు పోతాయి అని భయంగా అంటాడు అతను. లేదండి, మీకు ఏ ఇబ్బంది రానివ్వను. నేను యశ్వంత్ సార్తో మాట్లాడి వెళ్దామని వచ్చాను అంతే. ఇంకెప్పుడు ఇటువైపు కూడా రాను. ఒకసారి యశ్వంత్ సార్కి కాల్ చేసి కనుక్కొని సార్ నన్ను లోపలికి రమ్మంటేనే వెళ్తాను, లేదంటే లేదు. ఒకసారి సార్ని అడిగి చూడండి అని అతనికి చెప్తుంది నీరసంగా ఉన్న గొంతుతో. యశ్వంత్ ని కనుక్కున్నాకే యామినిని లోపలికి అలౌ చేస్తారు వాచ్మెన్. నీరసంగానే యశ్వంత్ క్యాబిన్ కి లిఫ్ట్ లో వెళ్తుంది. మళ్ళీ వచ్చిన యామినిని చూస్తూ నిన్ను ఎవరు లోపలికి అలౌ చేశారు అని అరుస్తున్న సాక్షిని యశ్వంత్ ఆపుతాడు. నేరుగా యశ్వంత్ ముందే నిలబడి ఫ్లాట్ కీస్ ని టేబుల్ మీద పెడుతుంది యామిని. అర్థం కానట్టు చూస్తున్న అతడికి, ఫ్లాట్ కీస్ సార్, మన మధ్య అగ్రిమెంట్ డీల్ అయిపోయింది కదా, అందుకే నేను నా ప్లేస్ కి వెళ్తున్నాను, అందుకే మీ ఫ్లాట్ కీస్ మీకు ఇద్దామని వచ్చాను అని అంటూ, వీటితో పాటు మీరు సైన్ పెట్టమని మొన్న ఇచ్చారు కదా బాండ్ పేపర్స్, వాటి మీద కూడా సైన్ చేశాను అంటూ ఇవి కూడా అక్కడే పెట్టి, ఇంకా ఇది మీరు నాకు ఇచ్చిన మొబైల్ అంటూ తన సిమ్ కార్డు తీసుకుని మొబైల్ ని కూడా టేబుల్ మీద పెడుతుంది. ఇంకా ఇవి కూడా అంటూ తన మెడలోని చైన్, చెవులకు ఉన్న రింగ్, చెవులకు ఉన్న చిన్న సైజు బుట్టలు కూడా తన ముందు ఉంచి, ఇవన్నీ మీరిచ్చినవే సార్, వాటికి నేను అర్హురాల్ని కాను, అందుకే మీకే ఇచ్చేస్తున్నాను, మళ్ళీ మీకు ఎదురు పన్ను, వెళ్తాను సార్ అని అంటున్న ఆమెకు, ఇవన్నీ నాకు రిటర్న్ ఇవ్వాల్సిన పని లేదు యామిని, ఇంకా ఫ్లాట్ కూడా నాకు అక్కర్లేదు, దానితో అవసరం కూడా లేదు, నువ్వే తీసుకో అన్నిటినీ ఆమెకి ఇస్తుంటే, వద్దు సార్, ఒకరికి అక్కర్లేనిది, అవసరం లేనిది తీసుకునేంత గతి లేని దాన్ని కాదు, మీతో 6 నెలలు ఉండటానికి మాత్రమే ఆ ఫ్లాట్ కి వచ్చాను, ఆ టైం అయిపోయింది కాబట్టి ఇంకక్కడే ఉండాల్సిన అవసరం నాకు లేదు, 6 నెలల క్రితం ఎలా బ్రతికానో అలానే ఇప్పుడు బ్రతుకుతాను అంటూ అలారా ఒకసారి యశ్వంత్ని చూసుకొని ముందు ఆ క్యాబిన్ ని, ఆ తర్వాత ఆఫీస్ ని దాటుతుంది యామిని. వారం తరువాత, ఈ వారం రోజుల్లో యశ్వంత్, సాక్షి, సంజయ్, సంహితాల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. 2 పెళ్లిళ్లు ఒకే రోజు జరగాలి అన్న సంజయ్ కోరిక మేరకు అందరి జాతకాల ప్రకారం 2.5 నెలల తర్వాత ముహూర్తం కుదురుతుంది. దీనికి చాలా రోజులు టైం ఉండడంతో అన్ని పనులు నిదానంగా జరుగుతూ ఉంటాయి. దేవేంద్ర గారి సొంత ఊరు వైజాగ్ కావడంతో అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. వైజాగ్ లో పెళ్లి అని తెలిసి బీచ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాలి అని సాక్షి మారం చేయడంతో పెళ్లికి వారం ముందుగా వెళ్లి 2 రోజులు షూటింగ్, తర్వాత పెళ్లి పనులు మొదలు పెట్టడానికి పసుపు కొట్టడం ఒక రోజు, కూతురు పెళ్లి కొడుకుని చేయడానికి ఒక రోజు, గోరింటాకు ఫంక్షన్ సంగీత్ ఒక రోజు, తర్వాత సమయం కుదరకపోవడం వల్ల రిసెప్షన్ కూడా పెళ్లికి ముందు రోజు ఏర్పాటు చేసి, తర్వాత పెళ్లి, ఇలా అన్ని రోజులు ప్లానింగ్ ప్రకారం జరగాలి అని ముందు అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఈ సమయానికి ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అని సంజయ్, యశ్వంత్ ఇద్దరు ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయారు. సంజయ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన యామిని ఇంతకు ముందు నువ్వు ఉంటున్న ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకు ఇవ్వడంతో అక్కడ ఉన్న తన కొన్ని సామాన్లు తీసుకుని 3 వీధుల అవతల బస్తీలోని ఒక రేకుల ఇంట్లో అద్దెకు దిగుతుంది. వారం రోజులుగా యశ్వంత్ గురించి, అబార్షన్ పేరుతో చేతులతో చంపుకున్న తన బిడ్డ గురించి బాధపడుతూ ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంది. ఆకలి దప్పికలు కూడా గుర్తుకు రానంత వేదన పడుతుంది యామిని. ఏడుస్తూ ఏడుస్తూ వెక్కిళ్లు పట్టుకుంటే నీళ్ల కోసం అని చూస్తే అసలు తాగడానికి నీళ్లే ఉండవు ఇంట్లో. సేపటికి ఎక్కిళ్లు తగ్గిన గొంతు ఎండిపోయినట్టు అనిపించడంతో ఇది చివర ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి నీళ్ల బాటిల్ తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళడానికి అని పక్కకు అడుగు వేస్తున్నంతలో వాళ్ళ కింద న్యూస్ పేపర్ పడుతుంది. దాన్ని తీసుకొని అతనికి అందిస్తూ అందులో ఉన్న యశ్వంత్, సాక్షిక ఎంగేజ్మెంట్ ఫోటో చూస్తూ ఆ పేపర్ తనకు కావాలి అని డబ్బులు ఇచ్చి నేరుగా ఇంటికి వస్తుంది. లోపల నుంచి గడిపెట్టుకొని కిందకు పరిచిన చాప మీద కూలబడి పూర్తిగా పేపర్ ని ఓపెన్ చేసి చూస్తుంది. వరుసగా సంజయ్, సంహిత, సాక్షి, యశ్వంతులు నిలబడి ఫోటో తీసుకుని ఉంటారు.
దాని కిందనే సంజయ్, దేవేంద్ర, దేవి, యశ్వంత్ మళ్ళీ ఇలా నిలబడి ఇంకో ఫోటో పెద్దగా వేసి ఉంటారు. అట్టహాసంగా జరిగిన గుప్తా వారసుల ఎంగేజ్మెంట్ అని హెడ్లైన్స్ ఉంటుంది. థియేటర్లోకి వెళ్తే దేవేంద్ర, దేవి గార్ల గురించి, వాళ్ళ బిజినెస్ గురించి, సంజయ్, యశ్వంత్ల గురించి వాళ్ళను గొప్పగా పొగుడుతూ రాసి త్వరలో వాళ్ళ పెళ్లి డేట్ కూడా వేసి ఉంటారు. ఇవన్నీ యామినికి పట్టనట్టు కేవలం యశ్వంత్ని అప్పుడప్పుడు పక్కనే ఉన్న సాక్షి మీద మాత్రమే ఆమె చూపు ఉంటుంది. ఎంతసేపు ఆ పేపర్నే చూస్తూ ఉందో కానీ చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. వీధి చివరన ఉన్న కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని వచ్చి క్లారా స్నానం చేసి జుట్టు అంతా నీట్ గా తుడుచుకుని చక్కెర పెట్టి ఇల్లు కూడా క్లీన్ చేసుకుని పాల ప్యాకెట్, కాఫీ పౌడర్ తెచ్చుకుని కట్టెల పొయ్యి మీదే పాలు కాచుకొని కాఫీ చేసుకుని తాగుతుంది. తరువాత నా పాత మొబైల్ ఓపెన్ చేసి నా అకౌంట్ లో ఉన్న డబ్బుల నుంచి నాకు కావలసిన కొంత అమౌంట్ ఉంచుకొని మిగిలిన అమౌంట్ అంతా ఆసమం అమౌంట్ అకౌంట్ లోకి వేసి మేడంకి కాల్ చేసి మాట్లాడి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తుంది. ఆలోచన అంతా ఒకటే, ఇంకా లైఫ్ లో యశ్వంత్ని తను చేరుకోలేదు అని అర్థమైంది. కాబట్టి ఏడుస్తూ ఎన్నాళ్ళని ఉండాలి, అందుకే నటన అనే ముసుగు వేసుకుని అబద్ధపు చిరునవ్వుని పెదవులపై చేర్చి మిగిలిన జీవితాన్ని అంతా ఆశ్రమం కోసమే బ్రతకాలి అని నిర్ణయించుకొని యశ్వంత్ దగ్గరికి వెళ్ళడానికి ముందు తను పనిచేసిన బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి అక్కడే పనిలో చేరుతుంది. లో ఉన్నంతసేపు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగానే ఉంటుంది. ఇంటికి వస్తే మాత్రం అన్ని ఆలోచనలు చుట్టుముట్టి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే వాటిని పక్కకి నెడుతూ యశ్వంత్తో ఉన్న సంతోష సమయాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి చూస్తుంది. యశ్వంత్ విడిచిన షర్టుని వేసుకుని అతని నుంచి వచ్చే అతని సహజ పరిమళాన్ని, అతను వాడే పర్ఫ్యూమ్ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తను తనతో లేడు అన్న నిజాన్ని కాసేపు పక్కన పెడుతుంది. అతనితో జీవితాన్ని గడిపేందుకు నాకు అదృష్టం లేదు, కనీసం అతని జ్ఞాపకాలతో అయినా మిగిలిన జీవితాన్ని గడపాలి అని ఆమె ఆలోచనలు. అవడానికి ధైర్యం లేక ఇలా ఉంది, కానీ ఆ ధైర్యమే ఉంటే ఎప్పుడో చనిపోయేది. రోజు పార్లర్కి వెళ్ళడం, అక్కడ పని చూసుకోవడం, ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పని తాను చూసుకుని రావడం, వారానికి ఒకసారి ఆశ్రమంకి వెళ్ళటం, బయట అందరి ముందు మామూలుగా ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు యశ్వంత్ తలుపుల్లో కొట్టుమిట్టాడుతూ ఖాళీగా ఉన్న సమయంలో యశ్వంత్ బొమ్మలను గీయడం చేస్తుంది. రోజులానే పార్లర్కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్న యామిని దగ్గరికి వస్తుంది ఒక అమ్మాయి. యామిని, నిన్ను మేడం పిలుస్తుంది అని చెప్పి వెళ్తుంది. అమ్మాయి వర్క్ త్వరగా ఫినిష్ చేసి మేడం క్యాబిన్ కి వెళ్తుంది. ఐ కమిన్ మేడం. రా యామిని అని పిలుస్తుంది ఆమె. చారట మేడం అంటుంది. ఎవరు ఉన్నారో చూడక, అవును యామిని, తను నా ఫ్రెండ్ సంహిత, ఇంకా తను సాక్షి, సంహిత చెల్లెలు. వారంలో వీళ్ళ పెళ్లి వైజాగ్ లో, రేపే వీళ్ళంతా వైజాగ్ వెళ్తున్నారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, పసుపు దంచడం, పెళ్లి కూతుర్ని చేయడం, మెహందీ ఫంక్షన్, సంగీత్, రిసెప్షన్, ఇలా అన్ని ఫంక్షన్స్ కూడా అక్కడే జరుగుతాయి. వీటి కోసం అని 2 మేకప్ ఆర్టిస్టులు కావాలి అని అడిగారు. నువ్వు కవిత ఇద్దరు కూడా రేపు వైజాగ్ వెళ్లి వెడ్డింగ్ షూట్ నుంచి వెళ్ళి వరకు అన్ని రిచువల్స్ కి వీరిద్దరిని చక్కగా రెడీ చేయాలి అని ఆవిడ చెప్తుంది. వీళ్ళిద్దరిని చూసిన యామిని కాసేపు స్తబ్దుగా మారిపోతే ఓనర్ చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. మేడం, నేను అన్ని రోజులు అని ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా అయిపోతుంది యామిని. ఏం యామిని, ఏమైనా ప్రాబ్లమ్నా అని అడిగితే, అది మేడం, వేరే వాళ్ళని పంపించొచ్చుగా అని చిన్నగా అడుగుతుంది. లేదు యామిని, నువ్వు కవిత సరళానే మన పార్లర్ లో బెస్ట్ మేకప్ ఆర్టిస్టులు. సరళ పెళ్లి అని చెప్పి నెల పాటు లీవ్ లో ఉంది. ఇంకా మిగిలింది నువ్వు కవిత, కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అయినా నీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళే చేస్తారు. స్టే చేయడానికి రూమ్స్, ఫుడ్ అన్ని కూడా ఈ వారం పాటు వీళ్ళే చూసుకుంటారు. ప్రాబ్లం ఏం లేదు. కవితకు కూడా చెప్పు, రేపే మీ ప్రయాణం అని చెప్పి యామినిని బయటికి వెళ్ళమంటుంది. ఇంకేం చేయలేక సైలెంట్ గా బయటికి వచ్చి కవితకి చెప్పి తన వర్క్ అయిపోవడంతో ఇంటికి వెళ్తుంది. దేవుడా, నాపై ఎందుకు ఇంత కక్ష కట్టావు? లైఫ్ లో తనకు ఎదురు పడకూడదు అనుకున్నాను. అలాంటిది అతని పెళ్లికే నన్ను వెళ్ళమని అతనికి కాబోయే భార్యనే అందంగా ముస్తాబు చేసి తనకి అప్పగించేలా చేస్తున్నావు. నేను బాధపడితే అంత సంతోషమా నీకు? నీ బాధగా నా బాధనంతా దేవుడితో చెప్పుకొని వెళ్ళాలి అని లేకున్నా, ఈ పని పోతే ఇంకో పని చేయడం తనకు రాదు కాబట్టి తప్పక వైజాగ్ వెళ్ళడానికి తాను మనసుని సిద్ధం చేసుకుంటుంది యామిని. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యూస్ అయితే పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం వాయిస్ ఎందుకో సౌండ్ వస్తుంది, మైక్ సెట్ కాలేదనుకుంటా, దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటా. ప్లీజ్ ఒక్క ఎపిసోడ్ వరకు సౌండ్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.